హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీ, మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే ఏమో సంక్రాంతికి ఊరెళ్ళాము కదా. సో అక్కడ వచ్చేసి అయితే భోగి పండగ రోజు అయితే ఇక్కడ మైసమ్మ పూజ చేసుకుంటున్నాము. మా మామయ్య మొక్కు ఉండే, సో అదైతే మొక్కు తీర్చుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి చిటితల్లి చూడండి, వాళ్ళ నాన్నమ్మ జుట్టు మొత్తం బీకేస్తుంది. చిటితల్లికి ఈ మధ్యలో బాగా అల్లరి ఎక్కువైపోయింది. సో మా ఇద్దరు అత్తమ్మలు, మా పెద్దమ్మ ముగ్గురు కలిసి మాట్లాడేసుకుంటున్నారు. పిల్లలు చూడండి ట్రాక్టర్లో ఆడుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి అయితే వంట మొత్తం రెడీ అయిపోయింది. మేము చాలా తక్కువ మందినే పిలిపించుకున్నాము. వంట అయితే అయిపోయింది, అందరు తినేస్తున్నారు. ఫస్ట్ టైం ఇక్కడ మా తమ్ముడు వంట చేయడం. వాడికి మేము ఎప్పుడు చూడలేదు, వంట చేస్తాడని తెలియదు కూడా. హెల్ప్ చేశారు కానీ వాడు ఫస్ట్ టైం వంట చేయడం. సో ఇక్కడైతే అందరూ వడ్డిస్తున్నారు. చిడతలకి భోగి పనులు వేద్దాం అనుకున్నాను ఈరోజు. అంతా నేను అనుకున్న మొత్తం ప్లాన్ వేసుకున్నాను, మొత్తం అంతా డిసప్పాయింట్ అయిపోయింది. సో నాకైతే పనికిరాదు. దానివల్ల అయితే చిడతల్లి భోగి పనులు వేయలేదు. మరి పనికిరాదు అంటారు, మైసమ్మ పూజ చేసుకుంటారు అనుకుంటారా? ఏం చేద్దామండి, నేను వెళ్ళొద్దని అనుకున్నాను యాక్చువల్గా. సో ఇంట్లో వెళ్తే మా అత్తమ్మ అన్నది ఏం కాదు రా అని చెప్పింది. సో అందుకే వెళ్ళాను. కానీ నేను టెంపుల్కి వెళ్ళలేదు, ఇక్కడే కూర్చున్నాను దూరం నుంచి. మరి అలా వెళ్ళొచ్చో లేదో నాకైతే తెలియదు. నాకు యాక్చువల్గా వెళ్ళొద్దనే ఉండే మనసులో, ఎందుకంటే సెకండ్ డే కదా, థర్డ్ డే కూడా కాలేదు. కానీ అందరు రా అనేసరికి ఇక వెళ్ళిపోయాను. ఇక్కడ వచ్చేసి అయితే నేను మా ఇద్దరు అత్తమ్మలు కలిసి శకునాలు వేస్తున్నాము. సో నాకు ఫస్ట్ టైం నేను చేయడము. నా అన్నీ లావుగా వచ్చినాయి, మా అత్తమ్మ చేసినవి అన్నీ సన్నగా వచ్చినాయి చూడండి. సో నేనైతే నేర్చుకున్నాను, మా చిటితల్లికి బాగా ఇష్టమని నేర్చుకున్నాను. కానీ తీరా అది చేసేసరికి అస్సలు తినట్లేదు చిటితల్లికి. నేను ఊరు నుంచి తీసుకొచ్చాను కదా, ఇద్దరు పిల్లలు అస్సలు తినట్లేరు, అలాగనే ఉన్నాయి అవన్నీ. లాస్ట్కి అయితే అటు ఇటు కష్టపడి అయితే మొత్తానికైతే శకునాలు చేయడం నేర్చుకున్నాను. నాకు రాదు అసలు, ఫస్ట్ టైం ఇది చేయడం. నేను ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ అప్పుడు మళ్ళీ మా అత్తమ్మ నేర్పించింది, అప్పుడు కొంచెం అంతగా కేర్ చేయలేదు. సో ఇప్పుడైతే కేర్ చేసి నేర్చుకున్నాం. లావుగా వచ్చినా సరే కానీ చేయడం అయితే వచ్చేసింది. మా అత్తమ్మ చూడండి ఎంత స్పీడ్గా వేస్తుందో, నేను చూడండి స్లోగా వేసి మరీ లావుగా వస్తున్నాయి అవి. కాల్చుకోవడానికి కొంచెం ఇబ్బంది అయింది, కానీ టేస్ట్ పరంగా అయితే చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగుండే. ఫైనల్గా ఇక్కడ మాకు వీడియో తీసేది అయితే మా చిన్న ఆడపడుచు. ఇక్కడ చూడండి రాహుల్ వెనుక కూర్చుంది చూడండి, మా చిన్న ఆడపడుచు. ఇక్కడ చూడండి మా పిల్లలు ఎంత బాగా హెల్ప్ చేసుకున్నారో, గమ్మున కూర్చొని హెల్ప్ చేస్తున్నారు అనుకుంటారు కదా. దాని వెనకాల చాలా అల్లరి చేసి వద్దు వద్దు అనేసరికి అలా కూర్చున్నారు. అయినా సరే నేను చేస్తా అంటే నేను చేస్తా అని కొద్దిసేపు గొడవపడి అలా కామ్గా కూర్చున్నారు, అందరు బెదిరిస్తే. ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ కొంతసేపు పడుకొని ఉండే, వచ్చి టేస్ట్ చూడమంటే టేస్ట్ చూస్తుంది, బాగున్నాయి అంట. సో నేనైతే శకునాలు చేసిన తర్వాత నాకు బట్టలు నానబెట్టిన, నేను పొద్దున ఉతుకుదామని, శకునాలు అయిపోయిన తర్వాత ఉతుకుదామని అట్లే పెట్టుకున్నాను అవి నేర్చుకున్న తర్వాత. సో నా ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ ఉతికేసి నేను ఆరేస్తున్నాను. అందరు కలిసి అయితే శకునాలు అప్పలు ఇవే రెండు చేసుకున్నాము. ఎందుకంటే ముందు రోజే మాకు మైసమ్మ పూజ ఉండే కదా, అందరు అలసిపోయినట్టు అనిపించింది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్.